నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మనుషుల ప్రాథమిక హక్కే. దీన్ని కాదని ఎవరు అనరు. కానీ అది ఎంతవరకు మనుషుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ జరుగుతున్న మంచిని ప్రజల్లోకి వెళ్ళనీయకుండా చేస్తుంటే దీనిపై ఒక యాక్షన్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే ఒక జీవోని తీసుకురావాలని చెప్పి దీనికి సంబంధించి ఒక చట్టాన్ని చేయాలని కూడా ఒక నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే దీనిపై ఇప్పుడు వైసీపీ స్పందించింది. ఇది భావ ప్రకటన ప్రాథమిక హక్కే, కానీ ఇది రాష్ట్రం పరిధిలోనిది కాదు. ఈ సోషల్ మీడియా అంశం అనేది కేంద్రం పరిధిలోనిది. దీనిపైన ఒక చట్టం తీసుకురావడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి, సాధ్యం కాదు అని చెప్పి కూడా వైసీపీ అలాగే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనటం జరిగింది. సో నిజంగానే మరి ఇది కేంద్రం పరిధిలోని అంశమేనా? రాష్ట్ర ప్రభుత్వం చేయాలి అనుకుంటే సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులను నివారించే చట్టాన్ని తీసుకురాలేదా? దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గవర్ని మన వీక్షకులకు కూడా. సోషల్ మీడియాలో మంచి కన్నా కూడా చెడే ఎక్కువ ప్రచారం జరుగుతుంది ఈ రోజుల్లో. సరే, ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా గమనిస్తూ వస్తుంది. కొన్ని వందల సంఖ్యలో ఫేక్ వార్తలు రావడం, దాన్ని వెంటనే స్పందించడమే పనిగా సరిపోతుంది. ఈవెన్ అసలు ఇటు మంచి చేయాలా లేకపోతే ఇటు వస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలను ఖండించాలా కూడా అర్థం కాని పరిస్థితిలో ప్రభుత్వం ఇలాంటి వాటికన్నిటికీ ఒక చెక్ పెట్టాలి అన్న ఉద్దేశంతో దీనికోసం ఒక చట్టం తీసుకురావాలని భావించింది. దీనిపైన కేంద్రం పరిధిలోనిది ఈ అంశం, రాష్ట్రం పరిధిలోనిది కాదు. భావ ప్రకటన స్వేచ్ఛకు మీరు విఘాతం ఎలా కలిగించగలరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. సో మీరేం చెప్తారు దీనిపైన? అంటే ఇది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వల్ల అయ్యే పని కాదంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన అనుకూలతను బట్టి మాట్లాడుతున్నాడు. 2019 నుంచి 24 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోషల్ మీడియా అనే ఈ కత్తిని రఫాలాడిస్తూ ప్రతిపక్షాలని, రాజ్యాంగంలో ఉన్న ఉన్నతమైన వ్యవస్థల మీద కూడా బహిరంగంగా దాడి చేసిన పార్టీగా వైఎస్ఆర్ పార్టీకి ఒక అపకీర్తి ఉంది. దాన్ని మొన్న మధ్య సజ్జల భార్గవ రెడ్డి ఒక బెయిల్ కోసం వెళ్తే అప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టులో గౌరవ న్యాయమూర్తులు కూడా అడిగారు, మీరు పెట్టిన దీని మీద వెళ్ళారు, సోషల్ మీడియాలో పోస్టింగ్ల మీద ఆయన మీద ఉన్న కేసుల్లో బెయిల్ కోసం వెళ్తే వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు పెట్టిన పోస్టింగ్లు మేము చూడలేదనుకున్నారా? ఎంత తీవ్రంగా పెట్టారు, ఎంత వ్యక్తిత్వ హననాన్ని చేసేటట్టు పెట్టారు, ఎంత మానసిక వ్యధ కలిగించే పోస్టులు పెట్టారు, మీరు వాళ్ళ బెయిల్కి ఎట్లా వచ్చారు అని అడిగారు. మరి వాళ్ళు ఆ సోషల్ మీడియాని అంత దుర్వినియోగం చేసినప్పుడు అది కేంద్రందా రాష్ట్రందా అని జగన్మోహన్ రెడ్డికి తెలియాలి కదా. అది కేంద్ర చట్టం అయినప్పుడు మనం ఎట్లా ఉల్లంఘిస్తామని. ఒకవేళ ఇప్పుడు ఇవాళ అభివృద్ధి చెందినటువంటి టెక్నాలజీని మీరు అన్నట్టు మంచికి చెడుకి రెండుకి ఉపయోగించవచ్చు. ఇప్పుడు డాక్టర్స్ నైఫ్ ఆయన చేతిలో, డాక్టర్ గారి చేతిలో ఉంటే ఆపరేషన్ చేసి మనిషిని బ్రతికిస్తాడు. ఒక హంతకుడి చేతికి వెళ్తే హత్య చేస్తాడు. అదే కత్తి. సేమ్ ఇవాళ సోషల్ మీడియా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దుర్వినియోగం చేసినంతగా తను అధికారం నిలబెట్టుకోవటానికి, తన అవినీతిని కప్పిపుచ్చుకోవటానికి, తన అకృత్యాలని, దాష్టికాలని, దౌర్జన్యాలని, దుష్పరిపాలనని, బంధుప్రీతిని, తర్వాత తను చేసిన హత్యా రాజకీయాలని కాపాడుకోవటం కోసం ఇప్పుడు చెయ్యని హత్యను కూడా చంద్రబాబు నాయుడు గారి మీద వేశారు కదా. సోషల్ మీడియా కాదు, మెయిన్ మీడియా అయిన సాక్షి పేపర్ ఏమన్నా సోషల్ మీడియానా? మెయిన్ స్ట్రీమ్ మీడియా కదా. సాక్షి ఛానల్ మెయిన్ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ కదా. మెయిన్ మీడియా ఛానల్స్ అంత దారి తప్పి వెళ్ళిపోతే సోషల్ మీడియా గురించి మాట్లాడేది ఏంటి? ఇప్పుడు గడ్డపారలే గాలి కొట్టుకుపోతుంటే సోషల్ మీడియా అనేది ఈ యూట్యూబ్ ఛానల్స్ చిన్న వాళ్ళు పెట్టుకుని ఒక పరిమితమైనటువంటి ప్రయోజనం కోసం, వాళ్ళ ఉపాధి కోసం పెట్టుకున్నాయి. కానీ అంత నైతిక ప్రమాణాలు కేంద్ర ప్రభుత్వ పర్మిషన్లతో పెట్టింది కదా ఆ ఛానళ్ళు. పత్రికలు కూడా ఆ చట్టాలన్నీ కేంద్ర చట్టాలు అయితే వాటిని ఇక్కడ నియంత్రించాల్సిన అవసరం పోలీసుకు కూడా ఉంది. శాంతి భద్రతలకు సంబంధించినంత వరకు రాష్ట్ర పోలీసులు, రాష్ట్ర శాంతి భద్రతల వ్యవస్థ అంతా కూడా గమనిస్తూనే ఉంటాయి. కాకపోతే ఆయన అన్నట్టు ఈ చట్టం కేంద్ర పరిధిలోకి రావచ్చు, కానీ దాని మూలన ఫలితాలు అనుభవించేది, ముందు ప్రభావం పడేది ఆయా రాష్ట్రాల్లోనూ ఆయా ప్రజల మీద. ఒక్కోసారి వీళ్ళు సృష్టిస్తున్న ప్రాంతీయ విభేదాలు కానీ, మతతత్వ ప్రచారాలు కానీ, రాజకీయంగా అరాచకాలు సృష్టించడం కానీ, ఇవన్నీ కూడా సోషల్ మీడియాని పెట్టుకుని, సోషల్ మీడియా ఎంపైరే ఉంది. ఢిల్లీలో వైఎస్ఆర్సీపీకి ఢిల్లీలో ఆఫీస్ ఉండేది, హైదరాబాద్లో ఉండేది, తర్వాత అమెరికాలో కూడా ఉంది. అంత వ్యవస్థని నడిపారు వాళ్ళు. బహిరంగంగా విజయసాయి రెడ్డి గారు, నేనే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీకి, మీరు జడ్జీల మీద కూడా పోస్టులు పెట్టండి, ఏం జరుగుతుందో చూస్తాను అన్నాడు.
అట్లాగే భార్గవ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన రాజ్యసభ మెంబరు, సీనియర్ పర్సన్. ఈయన చాలా యంగ్. ఈయన కూడా అపరిమితమైనటువంటి అసభ్యకరమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి రాజకీయంగా దెబ్బతీసే ఇతర పార్టీలని వ్యక్తుల్ని హననం చేసేటువంటి పోస్టులు ఆయన నాయకత్వంలో కూడా పెట్టించాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు, తను వాడిన కత్తే ఇవాళ తన మెడ మీదకి వచ్చింది. ఎట్లా అంటే తను సామ్రాజ్యం కూలిపోయింది. ఎప్పుడైతే తను ప్రభుత్వం పడిపోయిందో ఈ సామ్రాజ్యం కూడా ఉండదు కదా. ఇప్పుడు అన్ని కూడా డబ్బులకు సంబంధించింది. ఆయన అధికారంలో ఉన్నంత కాలం ఎన్ని నడిపాడు, ఈ కోటలన్నింటినీ సోషల్ మీడియా కోటలే కట్టాడు. ఆ కోటలు వాళ్ళ బీటలు వారిపోయినాయి, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. తర్వాత అనేక రకాలైనటువంటి కేసులు ఇరుక్కున్నారు. సోషల్ మీడియాకి సంబంధించే కాకుండా అనేక కుంభకోణాల్లో కూడా ఇరుక్కుని ఇవాళ ఆ పార్టీ కకావికలైపోయింది. ఇవాళ ఎవరన్నా సోషల్ మీడియాలో ఆ నాయకులు అరెస్ట్ అయ్యారని, లేకపోతే ఈ కుంభకోణం జరిగిందని, ఈ సోదాలు జరిగినాయని, లేకపోతే ఇంత విదేశాలకి డబ్బులు వెళ్ళిపోయినాయి అని, ఇప్పుడు ఆయన పరిపాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు, హత్యలు ఎన్ని బయటకు వస్తుంటే ఇప్పుడు తెలుస్తుంది ఆయనకి. ఏసీలోంచి ఎండాకాలం బయటకు వెళ్ళిన వ్యక్తికి గనక వేడి తగులుతుంది కదా. ఇన్నాళ్ళు ఆయన ఏసీలో ఉన్నప్పుడు సోషల్ మీడియా ఎఫెక్ట్ ఆయనకేం లేదు. ఎవరో అనుభవించారు, వీళ్ళు కత్తి దూసి నరికేశారు. ఇప్పుడు ఆ కత్తి చేజారిపోయింది. అది అనేక ముక్కలైపోయి తలాక నుంచి ముక్కలే దొరికినాయి. ఎవరికి దగ్గర పూర్తి కత్తి కూడా లేదు. ఇప్పుడు తెలుగుదేశానికి ఏంటంటే సోషల్ మీడియా అనేది ఒక వ్యవస్థ, దానికి అక్కర్లా. ప్రజలతో డైరెక్ట్ సంబంధం ఉంది ఆ పార్టీకి. కాబట్టి మొన్న ఎన్నిక కాగలిగింది తనంతట తనుగానే. ఈయనకి అట్ట కాదు, ఈయనకి క్వార్టర్ ఉండాలి, సోషల్ మీడియా ఉండాలి. తను చేసే దుష్పరిపాలనని సుపరిపాలనగా చూపించడానికి ఈ సోషల్ మీడియాను వాడుకున్నాడు. తర్వాత ఈ అవినీతిని కప్పిపుచ్చడానికి ఈ సోషల్ మీడియాను వాడుకున్నాడు. ఇప్పుడు ఇవన్నీ పోయి చెరువులో నీళ్లు కనుక తగ్గిపోతే, తీసేస్తే చేపలు బయటపడ్డట్టు ఇప్పుడు ఆయన లుకలుకలన్నీ పార్టీలో పరిపాలనలో ప్రభుత్వంలో జరిగినన్ని బయటకు వస్తుంటే ఇప్పుడు సోషల్ మీడియాని వీళ్ళు నియంత్రిస్తా ఉంటున్నారు కదా. అప్పుడు ఆయనకి ఏమనుకుంటున్నాడంటే సోషల్ మీడియాని నియంత్రిస్తే ఈ మాత్రం కూడా మా పార్టీ బతకదు. ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు, చెబుతున్నాడు కదా. అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా ఒకటే చెబుతున్నారు, మేము తగ్గేది లేదు, మేము గతంలో ఎలా అయితే ప్రవర్తించామో మళ్ళీ అట్టాగే ప్రవర్తిస్తాం. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, ఎన్ని జైల్లో పెడతారో పెట్టండి. అంటే ఇక్కడ ఇంకోటి సార్, సోషల్ మీడియా ముసుగులో భావ ప్రకటన స్వేచ్ఛ ప్రాథమిక హక్కు అనుకుంటూ ఇలా ఆడవాళ్ళ మీద వ్యక్తిత్వ హననం చేయటం, అలాగే ఒక వ్యక్తిని మానసికంగా కించపరచడం, లేదు అంటే తప్పుడు వార్తలు ప్రచారం చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఈవెన్ ఆ విషయానికి వస్తే ఏపీ హైకోర్టులో ఉన్నటువంటి జడ్జిల మీద కూడా తప్పుడు పోస్టులు పెడుతూ వాళ్ళని కూడా తక్కువ చేసి మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం సోషల్ మీడియాలో. అయితే ఇక్కడ కేవలం సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఫేక్ వార్తలు నియంత్రించడమే చట్టం యొక్క ఉద్దేశం. ఇప్పుడు వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం ఏ విధంగా భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఫేక్ వార్తలను నియంత్రిస్తే వైసీపీకి వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు వాళ్ళు కూడా అంటున్నారు కదా, ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈవెన్ టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, తప్పుడు వార్తలు పెడుతున్నారు, ఆయన కించపరుస్తూ మాట్లాడుతున్నారు, అవి కూడా నియంత్రించబడతాయి కదా. అప్పుడు రెండు పార్టీల సైడ్ నుంచి, అలాగే మరి ప్రజలకు కేవలం అంటే నిజమైన వార్తలే కదా ప్రజలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ వాళ్ళకు వచ్చినటువంటి అభ్యంతరం ఏంటంటారు? ఇప్పుడు నేను చెప్పే కదమ్మా, ఇప్పుడు ఒక మంచి మనిషి గురించి 10 మంది వెళ్ళి బయట ప్రచారం చేయక్కర్లా. ఆ మంచి మనిషి చేసిన మంచి పనులే ఒక పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ లాగా అతను ఒక మంచి వ్యక్తిగా గుర్తిస్తారు సమాజం. ఒక చెడు పనులు చేస్తూ కూడా వాటిని కప్పిపుచ్చుకోవటానికి సోషల్ మీడియా ఎవరైతే ఉపయోగించుకున్నారో వాళ్ళకి ఇది కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా మీద చట్టం చేయటానికి సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తల మూలన రాష్ట్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రజల్లో అలజడి రేగే ప్రమాదం ఉంది. తర్వాత తప్పుదావ పట్టే అవకాశం ఉంది. మీరు అన్నట్టు వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. లేనిపోయిన ఇప్పుడు చెయ్యని హత్య చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత తప్పు, అలాంటి అనేకం జరుగుతున్నాయి. ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీకి ఏంటంటే మళ్ళీ ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకుని మనం ప్రజల్ని తప్పుదావ పట్టించి మళ్ళీ 2029 నాటికి మనం రావాలి అనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇది కట్టడి చేయటం తెలుగుదేశానికి అవసరం. తెలుగుదేశానికి ఎందుకు అవసరం అంటే దుష్టులకి కత్తి అవసరం. దుష్టుడి చేతిలో కత్తి ఉంటే సమాజానికి ప్రమాదం. ఆ దుష్టుడి చేతిలో కత్తి తీయటానికి తెలుగుదేశం ప్రయత్నిస్తుంది. ఈ కత్తి లేకపోతే నా మనుగడ లేదనేది వైఎస్ఆర్సీపీ వాదన. నాకు ఆ కత్తి కావాల్సిందే. జనాల్ని రఫా నరకాలంటే సోషల్ మీడియా నాకు అవసరం. దీంట్లో మేము తప్పుడు ప్రచారం చేస్తాము. మమ్మల్ని ఎవడేం చేసినా సరే, మేము ఎన్ని శిక్షలైనా మీరు ఇంతకుముందు అన్నారు హైకోర్టు న్యాయమూర్తుల మీద కూడా పోస్టులు పెట్టారని. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద పెట్టిన వ్యక్తులు హైకోర్టు న్యాయమూర్తుల మీద పోస్టింగ్లు పెట్టడానికి వాళ్ళకి ఏం కష్టం?
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నియామకానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఓ బహిరంగ లేఖ కూడా రాశాడు, అబద్ధాలతో కూడిన లేఖ. అది సుప్రీంకోర్టు కొలీజియం ఇంటర్నల్గా అత్యున్నత స్థాయిలో విచారణ జరిపితే అందులో 0.5% కూడా నిజం లేదని తేలిన తర్వాత ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జి నియామకం ముందు వెళ్ళిపోయింది. వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా అనేక ఆరోపణలు చేశారు, అవన్నీ కూడా అబద్ధం తేలిపోయింది. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసే దీనికి గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు తడుముకున్నట్టు వీళ్ళకెందుకు? ఇప్పుడు మీరు చేయాల్సిన అరాచకం అంతా చేశారు, ఇవాళ మీ ప్రభుత్వం కూడా లేదు. అయినా మీరు సోషల్ మీడియాని ఒక ఆయుధంగా పెట్టుకుని ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టాలని, ప్రజల్ని మళ్ళీ వంచాలనే ప్రయత్నం కోసం ఇవాళ ఆ చట్టం తయారు చేయడానికి అడ్డుపడుతున్నాడు. ఏమంటాడు? వ్యక్తి స్వేచ్ఛకి భంగం కలుగుతుందని. వ్యక్తి స్వేచ్ఛకి భంగం కలగవచ్చు, కానీ ఇక్కడ శాంతి భద్రతలు కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. తర్వాత ఇక్కడ వ్యవస్థలను కాపాడుకోవాల్సిన ప్రతిదానికి కేంద్రం రాదు. కేంద్రం ఏమైనా ఈ సెటిలైట్ టీవీస్ కానీ లేకపోతే ప్రసార శాఖకు సంబంధించిన కొన్ని చట్టాలు చేయటం వరకే కానీ వాటి వల్ల రోజువారీగా వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవటానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ యంత్రాంగం కానీ ఇతర ఇంటెలిజెన్స్ కానీ ఇది ఆ వ్యవస్థ చూసుకోవాల్సిందే. ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత దుర్వినియోగం చేసినప్పుడు కేంద్రం కనుక తలుచుకుంటే, మరి కేంద్రం కనుక దృష్టి పెట్టుంటే అంత అరాచకం సాగేది కాదు కదా. అది ఆయన రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళని ఎవరిని ముట్టుకోనివ్వకుండా అరెస్టులు కాకుండా కాపాడాడు. ఆ ప్రభుత్వం దిగిన తర్వాత కదా ఇవాళ కదా అరెస్టులు జరుగుతున్నాయి. కాబట్టి తను అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, దిగిపోతే ఒక మాట మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వసనీయత లేదు. తర్వాత తనకి ప్రజలు అధికారం ఇచ్చినంత వరకన్నా ఉపయోగించకుండా ప్రజల కోసం తప్పించుకు తిరుగుతూ తన అవినీతి అక్రమాలు బయటకు రాకుండా ఈ చెట్టుసాటు నుండి గడ్డలేసే వాళ్ళకి, చెట్టుసాటు నుండి బాణాలు వేసే వాళ్ళకి ప్రజలు నమ్మరు, వాళ్ళని భవిష్యత్తులో కూడా విశ్వసించరు. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.